నమస్తే అన్న. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు 2019 ఆ టైంలో మనం మిస్ అయ్యి కనీసం ఒక్క సీటు కూడా రాకుండా ఉండి అదే దాంతో అదే భయంతో అదే బాధ్యతతోటి అలాగే కంటిన్యూ అవుతూ ఒకేసారి 21కి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్లు అవ్వడం అనేది చాలా ఫెంటాస్టిక్ అనమాట. ఇది ఎక్కడ ఇప్పుడు కూడా చూసుంటారు నాకు తెలిసి. అందరూ కూడా తక్కువ సీట్లు వచ్చినాయి, ఎందుకు అలాగా మంచి పప్పు నుంచి లాక్కొస్తున్నాడు కాదు, ఇప్పుడు ఎందుకు తక్కువ సీట్లు ఉన్నప్పుడు ఒప్పుకోవడం ఎందుకు అన్నారు. కానీ బట్ ఏంటంటే సరిగ్గా టైంకి 21 చేయటం అనేది చాలా అద్భుతం అంట. ఎందుకంటే ముందే అన్నాడు పవన్ కళ్యాణ్, నేను చేసేది మన బాధ్యత కోసం, ప్రజల సంరక్షణ కోసం, ప్రజలు బాగుండాలని నేను 21 సీట్లు తీసుకున్నాను అని. కానీ దానికే 21 సీట్లు కూడా కొంతమంది వస్తుందా రాదా అన్నట్టుగానే ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే అసలు రాదు, ఒక్క సీటు కూడా రాని చాలా మనం షోస్లో చూస్తుంటాం, కామెంట్స్ చూస్తుంటాం. బట్ ఏంటి అన్నీ కూడా క్లీన్ స్వీప్ అనమాట. అవన్నీ కూడా ఏకదమ్ 21 100% అయితే నెగ్గారు అంతే, శుభ్రంగా డిప్యూటీ సీఎం అన్న. ఇప్పుడు చూసుకుంటే గతంలో రోజా లాంటి వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా దాకనేం నిన్న అన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పొచ్చు అని ఇప్పుడు మనం? వాళ్ళకే చెప్తున్నారు, వాళ్ళు చూశారు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రాలేదు కదా. గేట్ కూడా తాకిన వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా రాలేదు. ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నారని చెప్పారు, మనం వీడియోస్ చూసాము అన్నీ చూసాం. బట్ ఇదైతే ఫెంటాస్టిక్ అసలు. దాని గురించి మనం ఇంకా అన్నారు అంతే, ఇంకా వాళ్ళు అలాగ అన్నారు. బట్ ఏంటో చేశారు అది. అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే వైసీపీ పార్టీని పాతాలనికి దొక్కాడు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ అదే జరిగింది కదన్న, మనం చెప్పక్కర్లేదు. ఆయన అన్నాడు చేశాడు అంతే. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా అన్న? పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి, ఆయన చెప్పడానికి కూడా మనం సరిపోం. ఆయన స్థాయి నుంచి దిగొచ్చి అందరినీ కలివిడిగా కలుసుకుని మంచిగా మాట్లాడుతూ అన్నీ ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ రాసుకుంటూ రీసెంట్గా కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మనం చూసాం. ఎక్కడి నుంచో రాసుకుని బయటే పెట్టి, జనసేన సంథింగ్ పెట్టి బయటే పెట్టి అందరి సమస్యలు తీసుకుని వెంటనే స్పాట్లు ఫోన్లు చేసి ఇంకంతకంటే ఫెంటాస్టిక్ ఏముందని. అంటే గతంలో ప్యాకేజ్ స్టార్ అనే వాళ్ళకు ఏం చెప్పొచ్చు అని? ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అన్నారు, అందరూ అంటున్నారండి. కోర్స్ కొంతమంది అంటున్నారు, కానీ ఆ ప్యాకేజ్ ఎంత ఇచ్చాడో ఏంటి ఇప్పుడు ఎవరికే తెలియదు. అందరూ ప్యాకేజ్ తీసుకొని ఆ ప్యాకేజ్ తీసుకుంటా ఏంటి, అలాగే వీడియో తీసుకోవాల్సిన కర్మ ఏంటి అని. నిజమే కదా, అది ప్యాకేజ్ తీసుకుంటే ఈ పాటి మామూలుగా చిన్నది జరిగితేనే బోలం చేసి చెప్తారు. అటువంటిది ఆ పెద్ద ప్యాకేజ్ తీసుకున్నదంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారా? ఎంత ప్యాకేజ్ తీసుకున్నప్పుడు నేను మాకైతే తెలియదు. తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఎంత తీసుకున్నారో ప్యాకేజ్ ఇస్తారంటే కొంతమంది అంటారు అంతే. రాజకీయం అనేది కామన్ ఇంకంతే.